పోతుగడ్డలో ఈ రాత్రి యుద్ధం. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D Jodi. ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఈ వారం మనం డి జోడీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం రెట్రో థీమ్. రెట్రో థీమ్ అంటేనే ఒక వైబ్ ఉంటుంది. క్లాసిక్ 80s, 90s, 20s లో వచ్చినటువంటి సాంగ్స్ ఓ వేరే ఫీల్ ఉంటుంది. ఆ పాటలు వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో, ఆ పాటలకి మన జోడీలు డాన్స్ చేస్తుంటే అంతకంటే హాయిగా ఉంటుంది. మరి అలాంటి బ్యూటిఫుల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన బ్యూటిఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేసేయాలి కదా. లెట్స్ వెల్కమ్ విజయ్ బిని మాస్టర్, గణేష్ మాస్టర్ అలాంగ్ విత్ హన్సిక గారు. ఇప్పుడు రాబోయే వాళ్ళు ఎవరంటే బేసిక్ గా చెత్తలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పొడి చెత్త, రెండోది తడి చెత్త. ఇది మూడో రకం, ఎందుకు పనికిరాని చెత్త. అదే మన టీమ్ లీడర్స్ గురించి చెప్తున్నాను. సో లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది, చినుకులతో చిందేసింది, జివ్వంటూ లాగేసింది. ఈ గెటప్లేంటి? రెట్రో గెటప్లు. ఇది రెట్రో. ఈడే ఏదో కేపీఎస్బి మెట్రోలో ఉన్నాడు. అన్నయ్య 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 తమ్ముడు అన్నయ్య 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 డీలో నాకెవరినన్నా ఒక అమ్మాయిని సెట్ చేయి అన్నయ్య. అన్నయ్య కట్టుకోవడానికి గోచి లేదంటే తమ్ముడు వచ్చి టోన్ జీన్స్ అడిగాడంట. నీ చేతికి ఏమైందయ్యా? అది ఇదేదో ఏంటి ఇలాగే? మొన్న కుక్క కరిచింది, బొడ్డు చుట్టూరు 14 ఇంజక్షన్లు వేశారు. కుక్కకా? కరిచిన కుక్కే పైన పడి నవ్వుతుంటే నన్ను ఏం చేయమంటారు సార్? కాదని ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చెప్పరు ఎందుకు మీరు? ఇంతకీ మీరు వచ్చారు కానీ మీ రెట్రో భార్యలు ఎక్కడ ఉన్నారయ్యా? వస్తున్నారు చూడు. ఏరి రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. కాదు, నాకు ఎప్పటి నుంచో డౌట్, ఏంటి మీ ఇద్దరు భార్య భర్తలు అన్నారు, ముద్దు ముచ్చట్లు ఏమన్నా అయ్యాయా మరి? ముద్దు ముచ్చట్లు చెయ్యేసినప్పుడల్లా అలా పరిగెత్తితే ఇక ముద్దు ఎక్కడ ఉంటది? మరి మీ సంగతి ఏంటి? ఇలా ఉన్నావు నువ్వు. వీడు నిన్న రాత్రి నిన్ను కౌగిలించుకున్నాడు అన్నప్పుడే తెలుసుకోవాలి. రూదర్ఫోర్డ్. అన్నయ్య చెల్లెమ్మ కష్టమే ఇలా అయితే. సరే, నాకు డౌట్, మీ పెళ్లి ఎలా జరిగింది అసలు? మాది గుడి దగ్గర ఏదో అలా తాళి కట్టి పెళ్లి కానీ. అదేంటండి, మమ్మల్ని అడ్డంగా దొరికిపోతే మిమ్మల్ని చెట్టు కట్టేసి కుక్కని కొట్టారు కదండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కాదండి, ఇక్కడ ఉన్న సెట్ అబ్బాయి ఒకడు, వాడి కన్ను నా మీద పడిందండి. ఊరికి నన్నే చూస్తున్నాడు వాడు. సెట్ అబ్బాయి ఏంటి పార్వతి? ఇక్కడ ఉన్న కెమెరామెన్ అందరి కన్ను నీ మీదే పడింది. అమ్మా, నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు, అప్సరసలా ఉన్నావు. ఏమైంది అన్నయ్య? ఏంటయ్యా తోలుతున్నావు? ఇప్పుడే వాడి కళ్ళు కాకులు మింగి వెళ్ళిపోతున్నాయి. ఫైనల్ గా వెళ్ళేటప్పుడు ఒక్కసారి వాడి చేత అన్నయ్య అనిపించరా? అన్నయ్య అన్నయ్య అన్నయ్య. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ రెట్రో థీమ్ లో రౌండ్ నెంబర్ 1. రెట్రో థీమ్ రౌండ్ నెంబర్ 1 లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి లాస్ట్ వీక్ లాస్ట్ రౌండ్ విన్నర్స్ డిసైడ్ చేస్తారు.
ఎవరు రాబోతున్నారు అనేది. ఈ రోజు మన డి షో లక్కీ అబ్బా. ఎందుకు? మన షోకి ట్రంప్ గారు వాళ్ళ కూతురు ఇవాంక ఇద్దరు వచ్చారు. ఆవిడ బాధపడట్లేదు, ఆనందపడుతోంది సిద్ధు. ఆవిడకి మంచి కాంప్లిమెంటే కదా. ఇవాంకా ట్రంప్ యంగ్ గానే ఉంటాడు, డొనాల్డ్ ట్రంప్ అంటే నేనే బాధపడాలి ఇక్కడ. ఓకే చెప్పండి, మీరు మొదలెడుతున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? లేదు, ఈసారి ఫస్ట్ మేమే స్టార్ట్ చేద్దాం. సూపర్. ఏ జోడి రాబోతున్నారు మీ టీం నుంచి? హర్ష అండ్ డింపుల్. సోనియా అండ్ సిద్ధు టీం నుంచి రౌండ్ నెంబర్ 1 లో పర్ఫార్మ్ చేయడానికి హర్ష అండ్ డింపుల్ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. రెట్రో బొమ్మలు సార్, రెట్రో బొమ్మలు. రెట్రో సార్, రెట్రో బొమ్మలు సార్, రెట్రో బొమ్మలు. ఏంటి రెట్రో బొమ్మలా? ఈ జనరేషన్ లో ఎవరయ్యా నీ రెట్రో బొమ్మలు తీసుకుంటారు? టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందో తెలుసు కదా మీకు. ఇంటి పనులు చేసుకోవడానికి రోబోట్స్ పెట్టుకుంటున్నారు. మీ రెట్రో బొమ్మల్ని ఎవరయ్యా తీసుకుంటారు? నా రెట్రో బొమ్మల స్పెషాలిటీ మీకేం తెలుసు సార్? అవునా, సరే చూపి, అదేంటో చూద్దాం. ఎలా ఉన్నాయి సార్ నా రెట్రో బొమ్మలు? దీంట్లో ఏం స్పెషాలిటీ ఉందా? అవి ఎటో తిరుగుతున్నాయి. ఉండండి సార్ ఉండండి, మీరు ఇంకా నా డాన్సింగ్ రెట్రో బొమ్మల్ని చూడలేదు. ఒక్కసారి వీటిని చూడండి. నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది. ఏ ఆ పాపు, మీ దగ్గరున్న అన్ని బొమ్మలు ఇలాగే డాన్స్ ఆడతాయా? అవును సార్. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని. ఈ అన్ని బొమ్మలు ప్యాక్ చేయండి. ఈ జనరేషన్ ఎంత మారినా, టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా, మీ దగ్గరున్న రెట్రో బొమ్మలు స్పెషాలిటీయే వేరు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. రెట్రో థీమ్ లో మొదటి పర్ఫార్మెన్స్ ఒక క్లాసిక్ సూపర్ హిట్ సాంగ్ తో మొదలు పెట్టేశారు. మరి ఈ పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? విజయబిని మాస్టర్. రెట్రో థీమ్ మంచిగా అందరం ఎంజాయ్ చేసే థీమ్. ఎందుకంటే మనం ఓల్డెన్ సాంగ్స్ అన్ని తీసుకుని వచ్చి ప్రెసెంట్ దాంట్లో చేయడం, అది మనం చూడడం చాలా హ్యాపీగా, అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో మీరు మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ హర్ష అండ్ డింపుల్ ఇప్పుడు బాగా చేస్తారు. ఇప్పుడు కూడా నీట్ గా చాలా బొమ్మల్లాగా బ్యూటిఫుల్ గా ఉండి చేశారు. ఓవరాల్ ఇట్స్ ఎ డీసెంట్ యాక్ట్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. గణేష్ మాస్టర్. హై హర్ష డింపుల్, లుకింగ్ సో క్యూట్. కాస్ట్యూమ్ చాలా బాగుంది, డాన్స్ కూడా
బ్యూటిఫుల్ గా నీట్ గా నైస్ గా చేశారు. నాకు కొంచెం ఆ స్టైల్ మిస్ అయింది అనిపించింది అంతే. డాన్స్ మీరు వేరే లెవెల్, దాంట్లో డౌట్ లేదు. కానీ మనం రెట్రో పెట్టుకున్నాం కదా, ఆ స్టైల్ మిస్ అయింది అనిపించింది అంతే. అదొక్కటి మిస్సింగ్, మిగతా అంతా సూపర్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు. హర్ష అండ్ డింపుల్ డాల్స్ లాగా చేశారు, బాగా చేశారు. యూ లుకింగ్ వెరీ స్వీట్. ఎక్స్ప్రెషన్స్ బాగుంది. డింపుల్ లిప్ సింగ్ బాగుంది. థ్యాంక్ యూ. Retro theme usually, is magic. But in this act, the magic was missing. Tejas Master, please, we expect a lot from you. So, good luck and come back with a bang next time. Thank you so much, judges. All the very best, Tejas Master. రౌండ్ నెంబర్ 1 లో మొదటి పర్ఫార్మెన్స్ ఫినిష్ అయిపోయింది. ఆది అండ్ అశ్విని, మీ టీం నుంచి ఏ జోడీ రాబోతున్నారు? మా టీం నుంచి శశాంక్ అండ్ చైతన్య కమింగ్. ఆల్రైట్, మరి ఆది అండ్ అశ్విని టీం నుంచి పర్ఫార్మ్ చేయడానికి శశాంక్ అండ్ చైతన్య రాబోతున్నారు. జాయిన్ యూ అండ్ వెల్కమ్ దెమ్. కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిలించి మాటుకోమంటావా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసెలే కంటి కోణాలు సూటిగా కొంటె బాణాలు విసిరలే సోకిన ఒళ్ళు కోకలో గళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలను చూపుకే సుళ్ళు తిరిగిన ఒళ్ళు పట్టుకో గిళ్ళు వదలకు కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో షేపు చిందెవో వైపు అందే నీ సోకులే తనకు దిన చెల్ల నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా
కోకే కాకెత్తుకెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? గణేష్ మాస్టర్. శ్రావణ్ మాస్టర్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఆ ఎరా అంతా తీసుకొచ్చారు, రెట్రో ఎరా అంతా. థ్యాంక్ యూ. శశాంక్ అండ్ చైతన్య చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్ స్టైల్ అంతా పట్టుకున్నారు చిరంజీవి సార్ది. సార్ ఆ పాయింట్ అవన్నీ చేస్తుంటారు, అదిరిపోయింది. ఆయన స్టైల్ పట్టుకోవడం అంత ఈజీ కాదు. కొన్ని దగ్గర అయితే సేమ్ అట్లనే అనిపించారు. మీరు చాలా బాగా చేస్తారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. చైతన్య మీరు కూడా చాలా బాగా చేశారు. శశాంక్ ని ఫుల్ మ్యాచ్ చేశారు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. విజయపిని మాస్టర్. శశాంక్ చైతన్య గురించి మాట్లాడే ముందు మన శ్రవణ్ మేము ఇచ్చింది రెట్రో థీమ్ అన్న రౌండ్. సో బేసిక్ ఏంటంటే రెట్రో థీమ్ అనేటప్పటికి అందరూ ఏం చేస్తారంటే అప్పుడు సాంగ్స్ తీసుకుని ఇప్పుడు స్టైల్ కి ఏదో చేస్తారు, కానీ థీమ్ ని ప్రాపర్ గా అర్థం చేసుకున్నారు మీరు. అప్పుడు స్టైల్ తీసుకుని మాకు అప్పుడు స్టైల్ చూపించారు. సో వెరీ వెరీ గుడ్ శ్రవణ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రవణ్ సాంగ్ అనేటప్పటికి, శ్రవణ్ కొరియోగ్రఫీ అనేటప్పటికి ఒక సిగ్నేచర్ మూవ్ ఉంటుంది. నాకు ఆ సిగ్నేచర్ మూవ్ ఇలా అన్నది చాలా చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ నౌ కమింగ్ టు పర్ఫార్మర్స్. మీ ఇద్దరు కెమిస్ట్రీ సూపర్, డాన్స్ స్టైల్ సూపర్, మీ ఎనర్జీ ఆ స్వాగ్ అప్పుడు ఎరాలోకి మమ్మల్ని తీసుకెళ్లారంటే నిజంగా గ్రేట్ గ్రేట్ జాబ్. ఓవరాల్ గా స్టేజ్ బాగా యూస్ చేశారు. నాకు ఆ బెంచ్ సీక్వెన్స్ నచ్చింది. అంబియన్స్ అట్మాస్ఫియర్ అంతా బాగుంది. వెరీ వెరీ గుడ్, గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. హన్సిక గారు. మీ పర్ఫార్మెన్స్ చూస్తే సేమ్ చిరంజీవి గారు, విజయశాంతి గారు గ్రేస్ లాగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రవణ్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. శశాంక్ స్పెషల్ మెన్షన్ ఫర్ యువర్ ఎక్స్ప్రెషన్స్. ఇట్ వాజ్ రియలీ గుడ్. ఎవ్రీథింగ్ ఇట్ ఫెల్ట్ లైక్ we are in that era once again. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. And both of you come here. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సూపర్. రౌండ్ 1 అయిపోయింది కాబట్టి ఇట్స్ ఓటింగ్ టైం. మొదలెట్టేద్దాం. విజయపిని మాస్టర్ మొదటి ఓట్ ఎవరికి వేస్తున్నారు? శశాంక్ అండ్ చైతన్య. హన్సిక గారు మీ ఓట్. శశాంక్ అండ్ చైతన్య. గణేష్ మాస్టర్ మీ ఓట్. శశాంక్ అండ్ చైతన్య. కంగ్రాచులేషన్స్. రౌండ్ 1 విన్నర్ శశాంక్ అండ్ చైతన్య. The round 1 winners ki I request Vijay Master onto the stage please to present the star. అది చెప్పవయ్యా టాస్క్. ఆది అన్నా. ఏయ్ ఎవరే నీకన్నా? అన్నయ్య చూసుకొని అన్నయ్య. అన్నయ్య ఈ రోజు నీకు ఉంటుందా అన్నయ్య? మీరిద్దరు తప్ప ఈ సెట్ లో ఉన్న వాళ్ళందరూ రైటర్సే. ఎవరైనా మీరైనా చెప్పొచ్చు, నేను చెప్తాను, మీరైనా చెప్పొచ్చు. వావ్. మనం పేపర్ మీద వాళ్ళిద్దరు క్యారెక్టర్లు ఎలా డిసైడ్ చేస్తే వాళ్ళు అలా బిహేవ్ చేయాలి. రైటర్ గారు మొదలు పెట్టండి. సోనియా సింగ్ నడుచుకుంటూ వెళ్ళి తన ఫోన్ తీసుకొని కెమెరా మోడ్ ఆన్ చేసి సెల్ఫీ పెట్టుకొని, ఎందుకు నన్ను ఇంత దరిద్రంగా పుట్టించావు దేవుడా, నెక్స్ట్ జన్మలోనైనా నన్ను మంచిగా పుట్టించవచ్చు కదా. సిద్ధుగాడి దగ్గరికి వెళ్ళి, నీ బతుక్కు నేను కావాలారా ఎదవా, నీ బతుక్కి నేను కావాలారా ఎదవా ఎదవా.
అనగానే సిద్ధుగాడు రియలైజ్ అయ్యి అవును దీని బతుక్కి నేనేంటి, నా రేంజ్ చాలా ఎక్కువ అని ఫీల్ అయ్యి అక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్లి మెట్లు దిగుతాడు. నీ బతుక్కి నేనే ఎక్కువ. అలా కిందికి వెళ్లి తన వెతుకులాట ప్రారంభించాడు. వెతగ్గా సిద్ధుకి ఆ లోపల కంటెస్టెంట్ తులసి నాయక్ కనపడింది. అలా వెళ్ళి తులసి నాయక్ ని హఠాత్తుగా చేతుల్ని పట్టుకుని ముందుకు తీసుకువచ్చి వెంటనే అటువైపు నుంచి ట్రాలీ కెమెరా దగ్గరికి వెళ్ళి ఖాళీ కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్లేస్ ఇచ్చి మీరు నా ప్లేస్ లో కూర్చుంటారా, నాకు ఈ ప్లేస్ ఇచ్చి మీరు నా టీం లీడర్ స్థానంలో కూర్చుంటారా. ఆ పక్కనే ఉన్న సెట్టు కుర్రాడు కూర్చుంటే వాడిని చూసి ఆ సెట్టు కుర్రాడిని చేయి పట్టుకున్నాడు. స్లోగా పైకి లేపాడు. పైకి లేపి వాడికి ప్రపోజ్ చేశాడు. మెల్లిగా దగ్గరికి లాగాడు. లాగాక నీ మొహం చూస్తుంటే సోనియా కంటే నువ్వే అందంగా ఉన్నావరా అని హఠాత్తుగా కౌగిలించుకున్నాడు. సోనియా కంటే నువ్వే అందంగా ఉన్నావు. ఇదే అదునుగా చూసిన సోనియా దగ్గరికి వెళ్ళి ఛీ నువ్వు ఇలాంటి వాడివా, ఛీ నువ్వు ఇలాంటి వాడివా, నీలాంటి వ్యక్తినా అది నేను తప్పుగా అర్థం చేసుకుందని హఠాత్తుగా కాళ్ళ మీద పడి yes నీలాంటి వాడినా నేను అపార్థం చేసుకుంది, నువ్వు దేవుడివి. దీర్ఘ సుమంగళి భవ. వెంటనే అక్కడ ఉన్న అశ్విని చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టింది. నువ్వు నాకంటే చాలా అందంగా ఉన్నావు అశ్విని అని చెప్పి. నువ్వు నాకంటే చాలా అందంగా ఉన్నావు అశ్విని అనగానే అశ్విని అంతేం లేదే అంది. ఆ కిందున్న సిద్ధు జడ్జిల దగ్గరికి వెళ్ళాడు. హన్సిక ముందున్న రోజ్ తీసుకొని హన్సిక గారితో చెవులో పువ్వు పెట్టించుకున్నటువంటి సిద్ధు నేను ఈ పువ్వు ఒకేలా ఉన్నాం కదా అని చెప్పి ముగ్గురు జడ్జిల్ని అడిగాడు. మాస్టర్ నేను ఈ పువ్వు ఒకేలా ఉన్నాం కదా మాస్టర్. కట్ మాడ్యులేషన్ రైటర్ కి నచ్చలేదు. మండుతున్నట్టుంది. సోనియా సిద్ధుని ఇటు రారా అని చెప్పి పిలిచింది. ఇటు రారా. సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చాడు. బుగ్గలు ఎంత ఎర్రగా ఉన్నాయి, వాటిని ఇంకా ఎర్రగా చేస్తానని చెప్పి లాగి పెట్టి ఒకటి కొట్టింది. ఆహా నీ బుగ్గలు ఎంత ఎర్రగా ఉన్నాయి, ఇంకాస్త ఎరుపు చేస్తాను. అని కొట్టి సోనియా సింగ్ కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది సోనియా. గోపి దగ్గరకు వచ్చి గోపి ఈ వయసులోనే ఇంత అందంగా ఉన్నావంటే ఆ వయసులో నిన్ను అసలు ఆపలేరనుకుంటా. ఆ వయసులో అసలు నిన్ను ఆపలేరనుకుంటా. అయినా వయసు తప్పనే ఉంది, నాది నీ వయసే. ఈ ప్రపంచానికి దూరంగా లేచిపోదామా, ఈ ప్రపంచానికి దూరంగా పారిపోదామా అని వెంటనే గోపి మైక్ తీసుకుని కొండవలస గారి లాగా అయితే నాకోకే. అక్కడ వెంటనే ఆ మైక్ తీసుకుని సోనియా పారిపోయి పరిగెత్తుకుంటూ మెట్ల దగ్గరకు వచ్చి ఆ మెట్ల మీద కూర్చొని బాబు కొంచెం అందం ధర్మం చేయండి బాబు అనగానే ఎదురుగా ఉన్న సెట్ బాయ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మైక్ తీసుకొని అందమేంటి నీకు నన్నే ధర్మం చేస్తా తీసుకో, అందమేంటి నీకు నన్నే దానం చేస్తా తీసుకో. వెంటనే సోనియా మైక్ తీసుకొని వాహ్ ఇన్నాళ్ళకి నాకు సరైన మగాడు తగిలాడు, నువ్వు సెట్టు నీకు నేను సెట్టు, ఇక పద. పైకి నడుచుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి సిద్ధు పక్కన నిల్చుంది. సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు కాళ్ళు పట్టుకొని సిద్ధు నన్ను క్షమించు, ఇన్నాళ్ళు నిన్ను చాలా సార్లు కొట్టాను తిట్టాను, పని మనిషిలాగా చూసుకున్నాను, నన్ను క్షమించు, ఇన్నాళ్ళు నిన్ను కొట్టాను తిట్టాను, నిన్ను పని మనిషిలా చూసుకున్నాను. డైలాగ్ తప్పైనా ఫీల్ బాగుందండి అని వెంటనే సిద్ధు కింద కూర్చొని ఇక వాళ్ళిద్దరూ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వరకు అలాగే కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు రెట్రో థీమ్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2.
రౌండ్ నెంబర్ 2 లో ఆది అండ్ అశ్విని మీరు డిసైడ్ చేయండి. ఫస్ట్ మీ సైడ్ నుంచి వస్తున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మా సైడ్ నుంచి రాహుల్ అండ్ ప్రియాంశి ఆర్ కమింగ్. లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ ప్రియాంశి. అరే మాయా, మన ఊర్లో ఏదో సైమా షూటింగ్ అవుతుందంట కదరా. అలాగా, అయితే వెళ్ళి చూద్దాం పదరా. రెడీ రెడీ, సైలెన్స్. ఫస్ట్ డాన్సర్స్ ఎంట్రీ. 5 6 7 8. హీరో ఎంట్రీ, హీరోయిన్ ఎంట్రీ. సూపర్ సూపర్ బాబు గారు, నెక్స్ట్ పొజిషన్ చేంజ్. అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే, ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు కోరు తీరాలిలే, వలపు జోరు తెలాలిలే. మీద పంటిగాటు పడుతుంది ప్రతిసారి, సిగ్గు చీర తొలగిపోయి నలుగుతుంది తొలిసారి. బాబు గారు, ఇప్పుడు కొంచెం రొమాంటిక్ గా చేద్దాం. మావ గొప్ప ఊరికంత చాటుతుంది మరే మరే, ఒకసారి కసి పుడితే మరోసారి మతి చెడితే వయసు వలకు జోరు తెలాలిలే. అదిరిల్ది పిల్ల అదిరిల్దిలే, కుదిరిల్ది పెళ్ళి కుదిరిల్దిలే, వలకు జోరు తెలాలిలే. అరే రే, మిస్ అయిపోయింది. రెడీ కెమెరా, రీటేక్. రెడీ బాబు. 5 6 7 8. సూపర్ సూపర్. బాబు గారు, నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయసు కోరు తీరాలిలే. తాన నానా తానా తానా నానా తానా. షార్ట్ ఓకే, ప్యాకప్. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ సూపర్ హిట్ సాంగ్ కి వీళ్ళ పర్ఫార్మెన్స్? బిగినింగ్ విత్ గణేష్ మాస్టర్. చారీ మాస్టర్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. నిజంగా సాంగ్ ఎలా షూట్ చేస్తాం మనం, షార్ట్ షార్ట్ కి చాలా బాగా చెప్పారు. అది కష్టం చాలా. ఫస్ట్ రాగానే డాన్సర్ షార్ట్ అనగానే బాయ్స్ లేస్ షార్ట్ అయింది, తర్వాత వీళ్ళిద్దరు హీరోయిన్ ఎంట్రీ అన్నారు. ఇట్లా అన్ని స్లోగా తీసుకుంటూ 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 టోటల్ లాస్ట్ ప్యాకప్ వరకు చెప్పారు. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.
మూమెంట్స్ కూడా మొత్తం ఐరాయే చేశారు. అప్పుడు ఎట్లా అంటే ఒక మూమెంట్ ఎక్కువ టైం ఉండేది, 8 కౌంట్స్ అదే మూమెంట్ ఉండేది, 16 కౌంట్స్ కూడా ఉండేది. అది పట్టారు. అది ఎప్పుడు ఎవరు పడతారా అని చూస్తున్నా అప్పటి నుంచి. మీరు పట్టుకున్నారు. థ్యాంక్ యూ. రాహుల్ అండ్ ప్రియాన్షి మీరు చాలా బాగా చేశారు, దుమ్ము లేపేశారు. ఆ స్టైల్, ఆ ఎరా అంతా తీసుకొచ్చారు, రెట్రో ఎరా అంతా సూపర్ గా. పోస్టర్స్ ఆడేటప్పుడు ఆ స్టిఫ్నెస్ ఉంటది, అప్పుడు స్టిఫ్ గా ఆడేటోళ్ళు టక్ 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 ఇట్లా అట్లనే ఆడారు. నిజంగా చాలా మజా అనిపించింది. చారీ మాస్టర్ బాగా నేర్పించారు వాళ్ళకి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. విజయ్ బిన్ని మాస్టర్ మీకు ఎలా అనిపించింది? రాహుల్, ప్రియాంశి మీ ఇద్దరు నిజంగా ఒక హీరో హీరోయిన్ లాగే చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు పర్సనల్ గా ఎందుకు బాగా కనెక్ట్ అయిందంటే మేము రెగ్యులర్ గా చేసే సాంగ్ షూట్ లైవ్ గా చూపించారు. అండ్ ఇందులో నాకు కొన్ని సీక్వెన్స్ చాలా బాగా నచ్చాయి. స్పెషల్లీ స్టిక్స్ అన్ని ఇలా వెళ్ళాయి, అది చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆ గంప మిస్ అయ్యేటప్పటికి రే గంప మిస్ అయిందని నేను ఫీల్ అయ్యాను. బట్ అది షూటింగ్ కట్ 1 more అన్నారు. అప్పుడు పుష్ చేసేసరికి ప్రాపర్ గా హోల్డ్ చేశారు. బ్యూటిఫుల్. స్టెప్స్ అన్ని చాలా సింపుల్ గా ఉన్నాయి, బట్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బిన్ని మాస్టర్. హన్సిక గారు మీకు ఎలా అనిపించింది? అదిరింది మావా, అదిరింది సూపర్. మీ పర్ఫార్మెన్స్ కూడా అదిరింది. బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ టోటలీ ఆన్ స్టేజ్. ఐ లవ్ హౌ యూ యూజ్ ద ఎంటైర్ స్టేజ్. రాహుల్ అండ్ ప్రియాంశి హావ్ గ్రేట్ కెమిస్ట్రీ. ఐ మస్ట్ సే దట్. థ్యాంక్ యూ మ్యామ్. You guys have it to go in the finale. So good luck. Thank you, ma'am. Thank you. And see you in the next round. Super. Thank you so much, Hansika Garu and Chari Master. Thank you. All the very best. సూపర్. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి డి జోడీలో రెట్రో స్పెషల్. తిరిగి మనం ఆ రెట్రో మోడ్ లోకి వెళ్ళాలన్నా, ఆ వింటేజ్ వైబ్స్ ని ఎంజాయ్ చేయాలన్నా రేపు రాత్రి 9:30 గంటలకు కలుసుకోవాలి. అప్పటి వరకు నేను మీ నందు సెలవు తీసుకుంటున్నాను. గుడ్ నైట్.